అయినా ఈ ఈ సిచ్యువేషన్ మాత్రం పగోని కూడా రావద్దురా నాయన, నేను చెప్తున్నా కదా. అక్కడ అప్పు తీసుకొచ్చడం, ఇక్కడ అప్పు తీసుకొచ్చడం, ఇప్పుడు ఏ నాటేపిస్తే చూసాం ఉడుగురు సగం తాలు సగం గొలుసు. నేను చూపిస్తాను మీకు షేర్ ఎట్లుందో. ఇప్పుడు ఏంది పరిస్థితి ఎట్లా చెప్పు. మా తాతనేమో ఏమంటాడు, నువ్వు ఇంట్లోకి వెళ్ళిపోరు అంటాడు, మా అమ్మ ఇంట్లోకి వెళ్ళిపోమంటాడు. ఇప్పుడు నా పరిస్థితి ఏంది ఇప్పుడు? నన్ను నామే అప్పిచ్చిరు ఫస్ట్, నన్ను అప్పిస్తే అప్పు తీసుకొచ్చి పెడితే ఇప్పుడు నా పరిస్థితి ఏంది చెప్పు. పొలం అంతా కొంచెం భూమి పాలు ఆగమాగం పరిస్థితి. ఇప్పుడు చూడు మొత్తం తాలు వేసాను, చేందుకు ఒకసారి చూడు అంత తాలు వేసావు. గొలుసు కనిపిస్తుందా ఫోన్ చేనులో గొలుసు కనిపిస్తుందా? ఇప్పుడు ఏం పరిస్థితి ఏంది అంటున్నా. ఇప్పుడు నా పరిస్థితి ఏంది ఇప్పుడు? నేను అప్పు ఎట్లా కట్టుకోవాలి? నేను ఇప్పుడు అప్పు ఎట్లా కట్టుకోవాలంటున్నాను. నేను చెప్తాను ఏమో అర్థం కాదు. ఏమంటే ఇట్లా వెళ్ళిపో గుళ్ళ మూట తీసుకొచ్చి 2 లక్షలు అకౌంట్లో పెట్టుకుంటూ అవి మాత్రం కదలనియాడు పైసలు. ఆ పైసలు ఎందుకు కదలనియాడు? ఎందుకు పెడతా అంటాడు ఇక. ఇప్పుడు నేను